అందరికి నమస్కారం. అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నాను. శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతము రెండో వారం అయితే అందరు చేసుకున్నారు. నిన్న ఆల్మోస్ట్ అందరు చేసేసుకున్నారు. ఎవరో కొంతమంది అయితే కొన్ని పనుల వల్ల, ఇంకా లేడీస్ ప్రాబ్లం వల్ల అయితే పోస్ట్ పోన్ చేశారు నెక్స్ట్ వీక్కి. నేను కూడా నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నాను. సేమ్ లేడీస్ ప్రాబ్లమే, కాకపోతే చేసుకోవచ్చు వీలుంది అని అనిపించి ఇంకా చేసుకున్నాను. స్టార్టింగ్ అయితే నేను వరలక్ష్మి వ్రతానికి ముందు ఇంట్లో మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. క్లీనింగ్ మొత్తం అయిపోయినాక ఇంకా ఫస్ట్ అయితే మామూలుగా పూజ అయితే చేసుకున్నాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం నేను ఈవినింగ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. మార్నింగ్ ఇంకా చాలా హడావిడిగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మా బాబుకి స్కూల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మా ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారు, కానీ మా బాబు ఒక్క స్కూల్కే మాత్రం ఇవ్వలేదు. ఇంకా ఎంత స్ట్రిక్టో ఏమో అనిపించింది. ఇంకా వాడికైతే హాలిడే ఇవ్వలేదు. ఇంకా వాడికి రెడీ చేయటము, టిఫిన్ ప్రిపేర్ చేయటము, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడము ఇదంతా ఉంటుంది. ఇంకా వరలక్ష్మి వ్రతానికి నైవేద్యాలు అవి చేసుకోవాలి కదా, అవన్నీ ఉంటాయి. ఇంకా ఈ హడావిడిలో పూజ ప్రశాంతంగా చేసుకోలేను అని ఇంకా ఈవినింగ్ చేద్దామని ఈవినింగ్కే పోస్ట్ పోన్ చేసుకున్నాను. అలాగే నేను కూడా కొంచెం ఫ్రీ అయిపోతాను అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ పోస్ట్ పోన్ చేశాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే మాత్రము ఉపవాసం అయితే ఉండాలి. మార్నింగ్ టైంలో చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఇంకా పూజ అయిపోయాక తినేస్తారు. ఇంకా ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈవినింగ్ వరకు ఏం తినకూడదు. నేనైతే ఫస్ట్ అయితే నార్మల్గా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో పూజ అంటే ఇంకా దేవుడిది అన్నీ క్లీన్ చేసుకొని, ఇంకా పూజ చేసే సామాగ్రి ఉంటుంది కదా, అవి కూడా క్లీన్ చేసుకొని పూజ చేసి ఇంకా స్టవ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నిన్న వీడియో ఎవరైనా చూస్తుంటే మీకు వీడియో అయితే అప్లోడ్ చేశాను. నిన్న నేను ఎంత బిజీ అంటే ఇంకా చెప్పలేను అనమాట. అందువల్ల ఏమీ ఎడిట్ చేయకుండా ఇంకా యాజ్ ఇట్ ఈజ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. చూస్తారా లేదా అనుకున్నాను, కానీ కొంతమంది బాగానే చూశారు. ఇద్దరు అయితే లైక్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మోటివేషన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ స్టవ్ విషయానికి వస్తే మాత్రము ఆల్మోస్ట్ 1 year నుంచి అయితే ప్లాన్ చేస్తున్నాను. ఈ స్టవ్ కొనాలి అనుకుంటూ లాస్ట్కి అయితే ఈరోజు ముహూర్తం అయితే కుదిరింది. 2 days బ్యాకే ఇంకా స్టవ్ అయితే వచ్చింది. కానీ ఇంకా నేను శ్రావణ శుక్రవారం రోజు ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. మామూలుగా అయితే చెక్ చేసుకున్నాను, అన్నీ వచ్చాయో లేదా ఐటమ్స్ అన్నీ అని అయితే చెక్ చేసుకున్నాను. కానీ ఓపెన్ అయితే ఈరోజు చేస్తున్నాను. ఫస్ట్ అయితే అన్నీ తీసేసి ఫిట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ స్టవ్ అయితే ఇంత మెరుస్తుంది, కానీ వాడిన తర్వాత చూపిస్తాను. అది కూడా చూపించానండి వాడిన తర్వాత ఎలా ఉందో. మాకైతే కాస్ట్ వచ్చేసి 2500 అలా పడినట్టుంది. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెక్ చేసి పెడతాను. బిల్స్ అవి ఉన్నాయి. 2500 అలా పడిందని ఐడియా ఉంది. ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. ఆఫర్లో అయితే వచ్చింది అనమాట. అంటే మరీ అంత పెద్ద ఆఫర్ ఏం కాదు, ఒక 400-500 తక్కువ పడింది అనమాట. అంటే అన్ని యాప్స్లలో కంపేర్ చేసి ఇందులో కొంచెం తక్కువ వచ్చింది. అంటే ఏ యాప్లో కొన్నానంటే ఫ్లిప్కార్ట్లో కొన్నామన్నమాట. కొంచెం తక్కువ వచ్చింది. ఇంకా మోడల్ కూడా కనిపిస్తుంది కదా, కైతాను 4 బర్నర్స్. మామూలుగా 3 బర్నర్స్ అయితే సరిపోతుంది మాకు, కానీ 3 బర్నర్స్ వాడకూడదు అంటున్నారు అని చెప్పి ఇంకా 4 బర్నర్స్ స్టవ్ అయితే తీసుకున్నాను. గ్లాస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ గ్లాస్ కొంచెం మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మాకు స్టవ్ ఇచ్చిన ఏరియా చాలా తక్కువ ఉంటుంది అనమాట. పక్కనే షింక్ అయితే ఉంటుంది. ఇంకా అటు ఇటు కదులుతున్నప్పుడు, గిన్నెలు వాష్ చేస్తున్నప్పుడు స్టవ్కి కొంచెం తగిలిన ఇంకా గ్లాస్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. చాలా వరకు నేను వీడియోలో కూడా అబ్జర్వ్ చేశాను. చాలామంది స్టవ్ అయితే బ్రేక్ అవుతూ ఉంది. అంటే ఎక్కువ హీట్ పెట్టినా, ఎక్కువ వెయిట్ పెట్టినా, లేదా ఎడ్జెస్కి ఏదైనా బలంగా తగిలినా సరే గ్యాస్ అంటే గ్లాస్తో చేసిన గ్యాస్ స్టవ్లు అయితే పగిలిపోతున్నాయి. అందుకే రఫ్ అండ్ టఫ్గా బాగుంటుందని చెప్పేసి నేను స్టీల్దే తీసుకున్నాను. నాకు పెళ్ళైన కొత్తలో మేము ఇల్లు కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు కొన్నానండి మా స్టవ్. 8 years దాటిపోయింది. 8 years దాటి 4 months కూడా అవుతుంది. ఆల్మోస్ట్ 9 years అయిందనమాట. 9 years నుంచి ఆ స్టవ్లో నాకు ఏ ప్రాబ్లం రాలేదనమాట. చెక్కు చెదరకుండా ఉంది. ఇంకా అందుకే స్టీలే ప్రిఫర్ చేశాను ఈసారి కూడా.
అసలు ఆ స్టవ్ కూడా ఏమీ ప్రాబ్లమ్ ఏం రాలేదండి. మంచిగానే వర్క్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే రీసెంట్‌గా అంటే మా నాకు హెల్త్ బాగోలేనప్పుడు, మా బాబుకి హెల్త్ బాగోలేనప్పుడు నేనైతే వంట అయితే పెద్దగా చేయలేదు. దానివల్ల ఇంకా ఇల్లాస్ వాళ్ళొచ్చారు. వాళ్ళు యూజ్ చేసటం వల్ల అంటే తప్పుగా అనుకోకండి. కడగటం అది నీట్‌నెస్ వల్ల వచ్చిందనమాట ఈ ప్రాబ్లము. అంటే కడిగినప్పుడల్లా వాటర్ అందులో పొయ్యి ఒకవైపు స్టవ్ మొత్తం ఇంకా అసలు అది ఆన్ కావట్లేదనమాట. ఆన్ అయినా సరే కొంచెం తగ్గించినా, పెంచినా ఇంకా ఆఫ్ అయిపోతుంది. ఇంకా గ్యాస్ కూడా లీక్ అవుతున్నట్టుగా స్మెల్ అయితే వస్తుంది. ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఇక వేరే స్టవ్ తీసుకుందాం అనుకున్నాం. కానీ ఇంకా ఎలాగో తీసుకుంటాం కదా అనుకున్నాం కదా, అందుకే ఇంకా 4 బర్నర్స్ తీసుకుందాం అనేసి 4 బర్నర్స్ తీసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్కి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క షిఫ్ట్ ఉంటుందన్నమాట. జనరల్ షిఫ్ట్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా టిఫిన్, లంచ్ అన్నీ ఒకేసారి ప్యాక్ చేయాలి. ఇంకా అలాంటప్పుడు నాకు స్టవ్తో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా 4 బర్నర్స్ అయితే తీసుకున్నాను. ప్రజెంట్ అయితే నాకు ఆ స్టవ్కి ఈ స్టవ్కి చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అంటే కొంచెము యూజింగ్ అనేది అలవాటు కాలేదు కాబట్టి టైం పడుతుందని అనిపించింది. అంతేకాకుండా ఈ స్టవ్ మీద ఏంటంటే కొంచెం ఆయిల్ ఏది పడ్డా వెంటనే దట్టిగా అయిపోతుంది. మీరే చూడండి. జస్ట్ పాలు పొంగిచ్చి ఇంకా ఇంకో పక్క రైస్ పెట్టాను. ఓన్లీ 2 బర్నర్సే వాడాను ఈ రోజే అనమాట. ఓపెన్ చేసిన రోజే 1 అవర్లోనే ఇలా అయిపోయింది. కొంచెం అంత వాటర్ పడ్డా, ఆయిల్ పడ్డా మొత్తం దట్టిగా అనిపిస్తుంది. అంటే క్లాత్తో క్లీన్ చేసినా సరే నీట్గా అయితే లేదనమాట. అంటే వాడకముందు ఎంత షైనింగ్ ఉంది, అంటే ఓపెన్ చేసినప్పుడు ఎంత షైనింగ్ ఉందో అంత షైనింగ్ అయితే ఎంత కడిగినా రావట్లేదనమాట. కొంచెం నాకు డిసప్పాయింట్ అయ్యాను అనమాట. క్లీనింగ్ అయితే కొంచెం కష్టంగానే అనిపించింది. అంతేకాకుండా మా కిచెన్ కొంచెం ఇరుగ్గా ఉండడం వల్ల క్లీనింగ్ చేయాలన్నా కూడా చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఇంకా రాను రాను ఎంత రిస్కో ఏమో అలవాటు అవుతున్న కొద్దీ అలా అనిపించింది. ఫస్ట్ అయితే తుడుద్దాం అనుకున్నాను, కానీ తుడిచినా సరే నీట్గా అనిపించలేదు. ఇంకా లాస్ట్కి అయితే కడిగేసాను. ఎందుకంటే ఇంకా స్టవ్ నీట్గా లేకపోతే నాకు కిచెన్లోకి కూడా పోబుద్ది కాదు. ఏదైనా పొంగినా అంటే ఎక్కువ శాతం నేను పొంగడం అలాంటివి అయితే కామన్ అనమాట. చేస్తూనే ఉంటాను. చేసిన ప్రతిసారి ఇంకా తుడుస్తూనే ఉంటాను. నేను వాడితే మాత్రము స్టవ్ వాటర్ పోకుండా నీట్గానే అబ్జర్వ్ చేసుకుంటూ, అంటే వాటర్ పోకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటాను. కానీ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఇంకా కడుగుతూనే ఉంటారు బరబర. అవన్నీ ఇంకా వాటర్ అందులోకి పోయి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందనమాట. అసలు ఆ స్టవ్ ఖరాబ్ కాకపోయి ఉంటే ఇది తీసుకునే వాళ్ళం కాదు, డబ్బులు కూడా బొక్క అయ్యేది కాదు నిజం చెప్పాలంటే. ఇంకా ఏం చేస్తే ఎవరిని ఏం అనలేము. మన కోసం వచ్చినప్పుడు ఇంకా అలా చేశారు ఇలా చేశారు అని అంటే బాగోదు కదా అని ఇంకా సైలెంట్ అయిపోయామన్నమాట. కానీ ఏ వస్తువునైనా ఎంత జాగ్రత్తగా వాడితే అన్నీ ఎక్కువ ఇయర్స్ వస్తాయని నా నమ్మకం అనమాట. అంతేనండి ఈరోజు.